హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. టమాటా చారు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకొని రెడీగా ఉంచుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వాటర్లో నానబెట్టుకొని ఉంచుకుందాం. చింతపండు బాగా నానితే మనం చింతపండు వాటర్ తీయడానికి బాగా వస్తుంది. ఆ తర్వాత మనం రసం పెట్టుకునే గిన్నెలోకి టమాటా వేసుకొని ఒకసారి బాగా కలుపుదాం. ఇలా బాగా కలిపినట్టయితే టమాటా మనకి ముక్కలు ముక్కలుగా తెలియకుండా ఉంటుంది. ఒకసారి బాగా కలిపేద్దాం మెత్తగా, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలిపేసి పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇలా ఇవన్నీ బాగా కలిపిన తరువాత మనం ఇందులోకి చింతపండు వాటర్ తొక్కలు రాకుండా పోసుకుందాం. ఎలా పోసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒకసారి చూడండి. ఆ తర్వాత వాటర్లో నానిన చింతపండుని బాగా గుజ్జు తీసేసుకొని తొక్కలు రాకుండా మనం రసం గిన్నెలోకి పోసేసుకుందాం. ఈ విధంగా పోసుకున్న తర్వాత టమాటా రసంలో ఏమేమి వేయాలి అన్నది చూసేద్దాం. ఇప్పుడు ఇలా వాటర్ అంతా పోసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం బెల్లం, అదేవిధంగా పసుపు, ఉప్పు, రసం పౌడర్ ఒక స్పూను ఇంకా కొంచెం వేసాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి స్టవ్ మీద మరిగించుకుందాం. ఇలా మరిగిన తరువాత మనం పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. రసం అయితే బాగా మరగాలండి. మనం చింతపండు వాటర్ అన్నీ పోసుకుంటాం కదా, రసం కొంచెం ఎక్కువసేపే మరగనిచ్చుకోవాలి. సిమ్లో మరగనిచ్చుకుంటే బాగుంటుంది. ఇలా రసం అంతా మరిగిన తరువాత పోపు పెట్టుకుందాం. రసంలోకి మనం నెయ్యితో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొంచెం నెయ్యి, అందులోకి పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఒక వెల్లుల్లి రబ్బ వేసేసుకొని ఇవన్నీ బాగా కాలిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని రసంలో కలిపేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమాటో రసం, టమాటో చారు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.